అంటే ఈయన గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ విఘ్నేశ్వరుడు బయటికి వెడుతున్నట్టు కనపడేది. అయ్యో అన్న ఇదేంట్రా నాకన్నా ముందే బయటికి వెళ్ళిపోతున్నాడు, ఎలా వెళ్ళిపోతున్నాడు రా అనుకునేవాడు ఆయన. ప్రతి గుళ్ళోనూ ఈయన వెళ్ళడం, ఆయన బయటికి వెళ్ళడం. అదేంటి, ఎందుకు అసలు సుబ్రహ్మణ్యుడు గుళ్ళల్లోకి తిరగడం ఆయన చెప్పాడా? పరమశివుడు నువ్వు గుళ్ళల్లోకి వెళ్ళిరా, భూమండలం మీద ఉన్న గుళ్ళన్నీ చూసిరా అని చెప్పాడా? ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడా? ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడు. ప్రదక్షిణం చేసిరా అంటే గుళ్ళల్లోకి ఎందుకండి వెళ్ళడం? అదే ప్రదక్షిణం అంటే. ప్రదక్షిణం అంటే ఏమిటో తెలుసా అండి? దేవాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు లోపల ఉన్న మూర్తి మిమ్మల్ని పరిశీలన చేస్తాడు. నన్ను నమ్ముకున్నటువంటి మహాభక్తులందరూ నా దేవాలయంలో కొలువు తీరి ఉన్నారు, వీరికి నమస్కరించి వీరి అనుగ్రహంతో నా దగ్గరికి వస్తాడా, వీళ్ళంతటి వాళ్ళు వీళ్ళెందుకని నా దగ్గరికి వస్తాడా చూద్దామని వీళ్ళని వదిలి లోపలికెళ్ళిన వాడిని చూడగానే ఇలా మొహం తిప్పుతాట పరమేశ్వరుడు. కాబట్టి మీకు ఆ ఈశాన్యలింగం అని ఉంది అరుణాచలంలో.